మనిషి అండి మీరు. అమ్మ నాయుడు, ఇక్కడ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసావా? ఇంత వయసైనా మీ బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది, ఎలాగా? ఐరన్ తిన్న బాడీ కదా. ఐరన్ అంటే ఇనుప మేకలు తింటారా? కాదే నా కామసూత్ర సుందరి, చిన్నప్పటి నుంచి గోంగూర తిని తిని బాడీ అంతా ఐరన్ అయిపోయింది. కోయ్ కోయ్. అయినా నువ్వు ఒక్కసారి ఒళ్ళు విరిచి ఉఫ్ఫను ఊపిరితే ఐరన్ బాడీ ఏమిటి, పాడే మీద పడుకున్న శవం కూడా పైకి లేచి శంకర మహాదేవన్ లాగా బ్రీత్లెస్ సాంగ్ పాడుతుంది. మీరు మరీ చేతిలో తుపాకే ఉండగానే సరిపోదు బెదరు, అందులో బుల్లెట్ కూడా ఉండదు. ఏమే అమ్మో, అది నా తాళి. గేదె మెళ్ళలో గంటలాగా అదెందుకు? అమ్మ, ఆడదానికి శీలం అంత ముఖ్యం, నాకు తాళం అంత ముఖ్యం. వస్తా రేపు. ఎవరది? మాధవ్ నువ్వా? కామేశ్వరి నుంచి వస్తున్నావా? అరే కన్నా నువ్వు పెట్టి సున్నా నాగరాత్రవా ఏంటి? నైట్ డ్యూటీ అయిపోయిందా? నైట్ డ్యూటీ ఏమిటి? గుళ్ళో పూజ ఉంటేనో చెప్పొస్తున్నాను. పూజ రేపైతే భజన కీర్తన సౌండ్ ఎలా వస్తున్నాయి? అంటే మగతోడు లేని మనిషి కదా, ఒక్కతే భజన చేసుకుంటుంది. ఐరన్ బాడీ గోంగూర అంతా బయటకు వస్తుంది. కొంపదీసి మొత్తం చూసేసేవేంట్రా? సగం చూశాను, మొత్తం విన్నాను. ఈ విషయం మిలిటరీ బాబాయ్ తెలిసిందనుకో, గుండుని గుండెలో దించేసి నీ శవానికి దండేసి నీ బుడ్లో అగరొత్తులు గుచ్చేస్తాడు. ఓ రాజా, చచ్చిపోయి పెళ్ళం కడుపున పుడతాను. పోనీ పుట్టన ఏం కావాలో చెప్పు. మా నాన్నని మోసం చేసి రాయించుకున్న 5 ఎకరాల పొలం. 5 ఎకరాల పొలం? నేనే రాసిమంటలేదు, కౌలుకి మంట. అందులో పొట్టకాయలు తోటేసాను. ఉండని అవి అమ్మేశాక ఐరన్ తోటేస్తాను. ఐరనా? గోంగూర. అయితే తీసుకో. ఈ మాట గుర్తుంటానికి గోపు మీద తవళ్ళు వాచిపోతాయిరా. పోనీ ఇంటికి దొంగతనానికి వెళ్ళనా? అమ్మో, ఈ రాత్రి ఏం పోయినా అనుమానం నా మీదకే వస్తుంది. ఏ పర్లేదులే, పోనీ ఎల్లుండి వెళ్తాను. ఎల్లుండి వెళ్ళినా నా మీదకే వస్తుంది. అంటే సింగిల్ ఎపిసోడ్ కాదనమాట, డైలీ సీరియలే. ఐరన్ బాడీ. దూకు దూకే ఎవరికి తల వంచకు, ఎవరికి ఎవరదే కాదురా. ఎట్రా నీ చేతుల్లో బ్యాగ్ ఇటు ఇటు సెంటర్ లో ఎట్రా ఎట్రా బంబం బుల్లే శంఖం మోగిలే. నువ్వేంట్రా సగంలో ఉన్నావు? స్తంభం ఎక్కుతున్నావా దిగుతున్నావా? అది మర్చిపోయి మధ్యలో అయిపోయాను. నీకు తెలిస్తే చెప్పు. రేయ్, నీ లైఫ్ లో ఎప్పుడు ఫీజులు పీకడమే గానీ ఎప్పుడు వేసావంట్రా? నీకు అసలు గవర్నమెంట్ వాళ్ళు జీతం వేయడమే దండగా. చంద్రబాబు నాయుడుతో చెప్పి నిన్ను సస్పెండ్ చేస్తాను. బడ్డు, నిజంగానే నా గురించి ఆయనతో నువ్వు చెప్పావనుకో, జీతంతో పాటు ఇంక్రిమెంట్ కూడా ఇస్తాడు. ఎందుకు? ఎందుకో తెలుసా? కరెంట్ సేవ్ చేస్తాను కాబట్టి. నీకు షాక్ న్యూస్ చెప్పరా? ఏంటిది? జార్జి పూసి బిల్లాడు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారట. ఈ మాట ముషరాఫ్ చెప్పు. చెవులో రివాల్వర్ పెట్టుకుని ఎర్రదోలా తింటాడు. ఆడు కనిపించకే కదరా నీతో చెప్పేది. మీ బాసు మాతో ఇద్దరు ఒకటైపోయి రాత్రి ఫ్రెండ్షిప్ ఫీజు పెట్టుకున్నారు. తెలుసా నీకు? పైనుంచి చూస్తుంటే ఎట్టా కనిపిస్తున్నాను? పొలాల్లో కరెంట్ షాక్ తగిలి గిలగిల కొట్టుకుంటున్న దున్నపోతలా కనబడుతున్నావు. వెళ్ళి నాయుడు మాధవ్ కౌగిలించుకోవడం చూస్తే గుండు పగిలి చేస్తా. గొట్టం రాత్రి 11 గంటల దాకా నేను ఆయన దగ్గరనే ఉన్నాను రా. అరే సేతిరాజు, ప్రపంచంలో 12 దాటిన తర్వాత పెద్ద పెద్దలందరూ ఎద ఫీజులు పెట్టుకునేది. నేను బతుకుండగా ఇంత ఘోరం జరగడానికి వీల్లేదు. చచ్చిపోవడానికి మా కరెంట్ ఫ్రీ ఇవ్వమంటావా? రేయ్, నీ సంగతి తర్వాత పేలిపోయింది. క్షమించు పాప, నేను కావాలని గుద్దలేదు. పర్లేదులేండి, నేను కావాలనే గుద్దాను. నేను ఒక మాట అన్నానంటే ధ్వజస్తంభం బాతినట్టే. కాపు మొత్తం 10,000, ఒక్క రూపాయి కూడా తగ్గను. 10,000 కాదండి, 9,500 తీసుకోండి. ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట 10,500. అదేంటి సార్, ఒక్కసారిగా రేట్ అంత పెంచేశారు? ఉల్లయ్యనాయుడుతో బేరం సాలె పురుగులో దారం సాగడమే గానీ ఆగడం ఉండదు. ఇంకో మాట చెప్పండి. ఈడెవడా బాబు, నా గేలం వేయడానికి గేలం పాడు కానీ తీసుకొచ్చావేంటి? ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట ఎందుకు? 9,500 తీసుకొని ఇచ్చాను నాయుడు గారు. ఎవరో ఒకరు చదువుకోపోతే ఎలాగా? నీ సద్దురు ఏమిటి అవతలబా? మనిషి మంచోడే, కాకపోతే మారుమూల మూల సంగతి జబ్బు ఉంది, అందుకే ఎప్పుడు ముక్కు మీద ఉంటది. ఏంటి చెమట కాదు, కోపం. ఇదిగో మీరు మాటలే పట్టించుకోవద్దు. ఆ 9,500 ఇచ్చేయండి చాలు. పదరా, 9,500కి ఇస్తాను, ఊరికే ఇస్తాను, మేము చూసుకుంటాం. మధ్యలో నీ బోర్డు రికమెండేషన్ ఏమిట్రా? వాళ్ళ కాయలకు వస్తానే కదా నేను గోంగూర వేసుకునేది. ఏంటి, నువ్వు వ్యవసాయం చేస్తావా? అందుకు గదు రైతులు ఆత్మహత్యలు చేసి వస్తుంది. సరే గాని కౌలు నీ పేరు మీద రాయమంటావా, పోయిన మీ అబ్బ పేరు మీద రాయనా? మిలిటరీ బాబాయ్ పేరు మీద. ఇగో చింతకాయలకి చిరుత పుల్లు జడవు, గోంగూరకు అప్పుడే మన మధ్య ఒప్పందం మర్చిపోయావా? ఇదేమన్నా కావేరీ ఒప్పందమా? అర్ధరాత్రి అందరినీ పిలిచి అల్లరి చేస్తామని భయపడినట్టు నటించా. పిలవరా, ఏ రాజయ్య, వీరయ్య, మౌలాలి, ఎవ్వరూ రారు. మహాపతివ్రతను పట్టుకుని షకీలా అంటావురా? ఆ శీలవతి మీద అబాండం వేస్తే ఊరంతా నిన్ను సిలువేస్తుంది. అంటే నా పొలం కవులుకి అనమాట. ఏంట్రా పెద్ద జై కిసాన్ పోజిస్తున్నావు? అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. ఇంకో మాట, సెంటు భూమి కాదు కదా, సింగిల్ పొట్లకాయ కూడా ఇవ్వను. ఏం చేసుకుంటో చేసుకో.
సరే నువ్వు అదే మాట మీద ఉండు. సూర్యుడు ఎప్పుడు ఊళ్ళో ఉండడు. చీకటి పడ్డాక గోంగూర కోసం అటు వెళ్తూ ఉంటాడు. బేరం కుదిరితే చెప్పండి సార్, ఓ 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను. ఆ 100 ఆడికి ఇయ్యండి బాబు, కష్టపడ్డాడు కదా. చెప్పింది విన్నారుగా. ఆయన 9500 నా 100 ఇచ్చేసి కాయే కాదు ఆకులు కూడా కోసుకెళ్ళిపోండి. మీరు చాలా తెలివైనరండి. మీలాంటి వాళ్ళు ఉండాలే గాని నా తెలివితేటలు లోటేంటండి. నాయుడు గారు మీకోసం ఇంటికి వెళ్ళారండి, తోటకెళ్ళాడని చెప్పారు. తోటకెళ్ళారండి, ఇప్పుడే మిల్లుకి వెళ్ళాడు అన్నారు. నేను విన్నది నిజమేనా? అవును, ఇంటి నుంచి తోటకెళ్ళాను, తోట నుంచి మిల్లుకి వచ్చాను, ఇప్పుడు టీ తాగుతున్నాను. ఏంటంట మీకు ఈ మధ్య మిడ్ నైట్ మసాలాలు ఎక్కువైపోయాయండి. మిడ్ నైట్ మసాలా? లేకపోతే ఆ ముద్దులు, ఆ కౌగిలింతలు మీరు చెప్పకపోయినా మాకు తెలుసు బాబు. నీకు మెడతో పాటు గొంతు కూడా పోయింటే బాగుండేది. ఇలాంటి విషయాలు మెల్లిగా మెల్లిగా చావాలి. సీక్రెట్ ఏముందండి? మీరు ఆ మాధవ్ కలిసిపోయారంట కదా, ఆడి పొరవ ఆడికే కౌలుకి ఇచ్చారంట కదా. ఆ మాట నువ్వు నమ్మావా? పాసి పళ్ళు వేసుకుని ఎరగబడి నవ్వటం కాదు, మీరు చెప్పారని చెప్పాడు దగ్గర నుండి మరి పొట్టకాయలు కోయించేస్తున్నాడు. అదిగో పొట్లకాయలు నరికేస్తాను. పొట్లకాయల్లా అండి? కాదు, పొట్లకాయల్లా వాణ్ణి. కత్తి లేకుండానే. అరే కత్తి నేను ఇవ్వనండి, అరే ఇవ్వరా స్వామి, ఒకడివే. నరకండి సార్, వేసేయండి సార్, మీ వెనకాల నేను ఉన్నాను. వేసేయండి, వేసేయండి. ఇంకో శంకర బాబాయ్, ఎప్పుడు మనం చూసావా? చూడలేదు అబ్బాయి. అయితే మాతోరా, నాయుడు గారు మాధవ్ చంపబోతున్నాడు. నేనే చూడండి, అపూర్వమైన మర్డర్, ఆలోచించి రాజాభంగం. రండి చూడండి, చూసి ఆనందించండి. ఓహో, నాయుడు గారు బ్రహ్మాండమైన శకునం. అమ్మవారు కత్తి తీసుకుని వస్తుంది. ముందు మీరు వెనక వాళ్ళు పదండి సార్. వెనక దగ్గర తగ్గద్దు. అమ్మాయి వాడద్దు, రేపు గుద్దు. లక్ష్మి మటన్ చూస్తావు నువ్వు? అమ్మో మట్రా, నేను చూడండి బాబు. మళ్ళీ పిలవలేదనుకోవద్దు. నాయుడు గారు మాధవని మటర్ చేయబోతున్నాడు. చూడాలనుకున్న వాళ్ళంతా వచ్చి చూడంతో. మాధవ్ గారు ఎక్కడ్రా? బార్బర్ షాప్ లో ఉన్నాడండి. ఓహో, సాగుపోయే ముందు చివరి గట్టం చేయించుకుంటున్నాడు అనమాట. చేయించుకో చేయించుకో. వెళ్ళండి నాయుడు గారు, లోపలికి వెళ్ళి వాడిని నరికేయండి. రక్తం బయటికి పారాలా. వెళ్ళండి. నాయుడు ఈయన ఎవరు గుర్తుపెట్టావా? మీ అన్నయ్యలా అంటారు. నమస్కారం చెయ్యి, నమస్కారం చెయ్యి. పుల్లయ్య నాయుడు గారు. ఓహో నమస్కారం. అవును, ఇప్పుడు యుద్ధం ఏమీ జరగట్లేదా? ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చు, తుపాకీ పేలొచ్చు. అవును బాబాయ్, ఈ తుపాకీతో ఎవరినైనా కాలిస్తే కేసు అవుతుందా? నో కేస్, నో కోర్ట్, నో జైల్. అంటే మిలిటరీ వాళ్ళు ఎవరిని కాల్చినా కేసు ఉండదన్నమాట. అవును, నువ్వేంటి కత్తి పట్టుకొని తిరుగుతున్నావు? అదే మేకల కోసం ఆకులు పోయడానికి. కత్తి కూడా పెద్ద పదులు కాదు. ఎవరైనా చెప్పింది కత్తి కస్సుని తెగితే నరికేయండి నాయుడు గారు. ఎవరిని నరికేయమంటున్నాడు? అదే బాబాని గొరగమని పోయి నరకమన్నాడు. ఏమనుకోకండి, వస్తాను. జై జన్మభూమి. అది కాదు, మనం వచ్చింది ఎందుకు? నరకడానికి పదరా. ఏంటండి కత్తి ఉంది, మెడ ఉంది, కసక్కు నరికి పడదొక్క. ఎందుకోసం అనుకుంటే గోంగూరకి, ఎందుకోసం అనుకుంటే గోంగూరకి, పిల్ల గోంగూరకి. సరే గోంగూర వదిలేసాం. గోకు వీపు జిల్లగా ఉంది. అవును బాబాయ్, ఆ గన్లో ఒక బుల్లెట్ అయినా ఉందా? ఫుల్ గా లోడ్ చేశాను. దీనికి కానీ ఎందుకు బుల్లెట్ వేస్ట్? నేను గోకుతా పట్టు. ఆహా, నీ ఎర్రని గోళ్ళతో గోకుతుంటే మొగాని నాకే ఇంత సమ్మగా ఉంది. ఇక లేడీస్కి ఎలా ఉంటుందో. నీకు ఎప్పుడు దొరదగా ఉంటే ఇంటికి వచ్చి మొహమ్మద్ పడుకో. గోంగూర. మాధవా, గోంగూర ఏంటి, గోకడం ఏంటి, నాకేం అర్థం కాలే. గోంగూర అని కామే. ఈ బెల్ట్ గడికి మన బిజినెస్ సీరియల్ ఎన్నాళ్ళకు దొరికేవరా స్తంభందికి నేల మీద? మన బాడీలో 24 hours కరెంట్ ఉంటుంది. కాకి చూస్తావా? చూడు, కాకి అయిపోతా. ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కడ ఉంటే మనతో పెట్టుకోకు. ప్లగ్ లో ఏలు పెట్టినట్టే ఏలు పెడతా.